ఫాస్ట్ ఫాస్ట్ పాండరాజు ముడి చంపుట ముడి దంపతులు పాండరాజు శాపం ఇచ్చాడు బలిచ్చాడు. అంటే పాండురాజు ఉంటారు కదా, దుర్యోధనుడు పాండవరాజు ఉంటారు, అర్జునుడు భీముడు వాళ్ళ తండ్రి ఆయనే. వీళ్ళు మారు వేషంలో జింక రూపంలో ఉంటే తెలియక జింక అనుకొని చంపితే వాళ్ళిద్దరు చనిపోతారు. చనిపోతే నువ్వు కూడా నేను నా భార్య కాబట్టి నీ భార్య దగ్గర కోసం చచ్చిపోతామని శాపం ఇస్తాడు. ఆ తర్వాత ఇగో తల్లిదండ్రులతో పిన్న వయసులో ఉన్న పాండవుడు అంటే ఆయన ఉన్నప్పుడు ఆయనకు ఆమెకు వరం ఇస్తారు, నువ్వు చెప్పని తీసుకొని పిల్లలు ఉంటారంటే ధర్మరాజు అర్జునుడు శివుడు అర్జునుడు భీముడు వాళ్ళు అన్ని 5 పాండవులు. వీళ్ళు పుట్టినని తెలుసుకొని కౌరవుల తల్లి గాంధారి ఏం చేస్తుంది, ఆమె గర్భంలో విచ్ఛిన్నం చేస్తారు. అప్పుడు 100 మంది పుడతారు. 100 మంది 101 ఆమె గాంధారి దేవి. ఇవి పిండాలు 101 వీళ్ళందరూ పాండరాజు చనిపోయినప్పుడు సతీ సహగమనం అంటే భర్తతోనూ ఎవరైనా ఒక చనిపోవాలంటే ఆమెకు నీకు తెలుసు కదా అక్క, నువ్వు కుంతిదేవి, నువ్వు పిల్లలు చూసుకోమని ఆమె మాదిరి చనిపోతుంది. సతీ సహగమనం చేస్తుంది పాండరాజుతో. పాండవులు హస్తినాపురం అంటే వీళ్ళు వనవాసంలో ఉంటారు. వనవాసం నుంచి భీష్ముడు హస్తినాపురానికి అంటే వాళ్ళ రాజ్యానికి తిరిగి తీసుకొస్తారు అందరిని 5 కుంతిదేవితో సహా. వీళ్ళు ఏం చేస్తారు, విషాహారం భీమునికి పెడుతున్నారు. కౌరవులు విషాహారం అంటే విషం కలిపిన ఆహారాన్ని పాయసం ఫుడ్ భీమునికి పెడుతున్నారు. వాళ్ళు భీముడు తింటున్నాడు. ఈయన ధృతరాష్ట్రుడు పాండురాజు అన్న. విషం పెట్టినందుకు భీష్ముడు భీష్ముడిని కర్ణ దుర్యోధనుని కబడ్డీ పరుడే ఉందా కబడ్డీ? మల్ల యుద్ధము, కబడ్డీ, కుస్తీ పోటీలు అనేటివన్నీ అప్పటి వాలీబాల్. ఇంకా రాలే, కృష్ణుడు రాలే. బాల్ గేమ్ ముందుకైనా రాలేదు, కృష్ణుడు రాలేదు. కృష్ణుడు ముందే వస్తాడు, చెప్తాడు. గురువు లేకుండా కూడా నేర్చుకుంటాడు. ఏకలవ్యుడమ్మా అంటే అప్పుడు ఆయన ఆ గురువుని విగ్రహం నేర్చుకొని ఆయన ముందు నేర్చుకుంటాడు. భీముడును దుర్యోధనుడు గద యుద్ధం ఫైటింగ్. వాళ్ళిద్దరు గద యుద్ధంలో అయితే వజ్రవిజయం కావాలని పాండవుల కంటే ఎక్కువ బలవంతుడు కావాలని గాంధారాజు అన్ని వనమూలికలతో ఆయన నూనె రాసి వజ్రదేహం అయితే ఆయన ఎవ్వరు చంపలేరు. తోడ మధ్యలో ఎంత ముస్తుంది ఆడబుట్టదు యుద్ధం. కౌరవులు చనిపోరు కాబట్టి అది అవార్డు ఇస్తారు మంచి ప్లేయర్స్కి ఇండియాలో.
బాగా ఆడేవాళ్ళు. ఆయన గురువు దక్షిణ ఇస్తున్న గురు దక్షిణ సమర్పించుకుంటున్నారు. కౌరవులు గురువు నేస్తున్న బంగారం ఇచ్చారు. కర్ణునికి ఆంధ్రదేశారు వాళ్ళ దోస్తు దుర్యోధనుడు దోస్తు. దుర్యోధన దోస్తు ఆయన సందర్భంలో కాపాడినందుకు వాళ్ళ చెల్లె గాంధారి దుస్సాల వాళ్ళ చెల్లె కదా. ఐరావతం దుస్సాల ఎవరు చెల్లె? దుస్సల కౌరవుల చెల్లె. అవునా? కౌరవులు 100 మంది అయితే ఒక ఆమె ఆడపిల్ల. 101 105 మంది వాళ్ళు ఒక్క చెల్లె అన్న. ఇగో బాణాలతో కట్టాడు. ఇగో ఐరావతం వాళ్ళు మట్టి మీద వినాయకుడు వాళ్ళ ఏంటి చెల్లె. పాండవులను నిర్మిస్తే కుంతిదేవి కోసం ఇంద్ర ఏంటిది స్వర్గానికి నిచ్చెనేసి భీముడు పోయి తీసుకొస్తాడు ఐరావత పర్వతాన్ని. ఆ తెల్ల పర్వతం అది గాంధారి, ఈమె కుంతిదేవి. పాండవుల తల్లి నిజమైన ఏనుగు మీద ఊరేగింపు చేసి ఐరావతం నిజమైన ఐరావతం. మనప్పుడు తెలుసు కుంతీదేవి గోయింగ్ ఆన్ స్థాపురం ఆన్ ఐరావతం. నీకు ఎందుకు ఇవ్వాలని నా అహంకారం ఇస్తే నువ్వు నాకు అక్కని నాకు ఇచ్చావు అని చెప్పి సంతోషం అహంకారం కోరుకో. కుంతీదేవి ఆఫరింగ్ వర్త వాహనం టు గాంధారి. ధర్మరాజుకు వివరాలు పట్టాలు సైతం చేసింది. ఆది పరాశక్తి ఆఫ్ డివైన్ ట్రినిటీ 18 శక్తి పీఠాలు. క్రియేషన్ ఆఫ్ ది డివైన్ క్రీడాత్మక. ఫస్ట్ ఇవన్నీ బెల్లి పెరుగు బ్యాక్ పెరుగు ఇక్కడ ఇచ్చాడు వీపు భాగం పడిన చోట ఏముంది కామాక్షి దేవి, కాలి గజ్జలు పడ్డ దేవి. ఇక్కడ చూడు తల వెంట్రుకలు పడ్డంటే అమ్మవారు పైదంతా పడిన చోటు జోగులాంబ అలంపూరి ఆంధ్రప్రదేశ్ ఇది జూలేమో బ్రహ్మరామదేవి నంబోలేరు ఎడభాగం మహాలక్ష్మి మహారాష్ట్ర ముక్కు పుడక పడిన చోట మహారాష్ట్ర ఇది కూడా రైట్ ఆర్మ్ పెరుగు మహాకాళి ఉజ్జయిని పైన తెలుగు పడిన చోటు అంటే ఆయన పెద్ద కాళీ అవతారం బ్రహ్మ మదర్ గాడెస్ ఆది పరాశక్తి. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ ఆర్మ్ పెరుగు ఇది చూడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ నాకు గిరిజాదేవి జాదేవి కొరిస్తారు. మానవి అమ్మదేవి ద్రాక్షారం ఆంధ్రప్రదేశ్ అది అక్కడ ఎట్లుందో చేస్తాడు. అదే అక్కడ ఎట్లుందో లెఫ్ట్ చీక్ పెరుగు ఫింగర్ మనం వెళ్ళాం కదా అక్కడికి పోయాం కదా. ఇయర్ రింగ్ పెరుగు మనం చూసింది ఒక్క అమ్మ ఇయర్ రింగ్ ఒక్కటి చూసుకుంటున్నాం. సౌత్ నామ్ పెరుగు
ఇది గ్లోబా మనం గ్లోబ్లో పడిపోతున్నాం. బాగా లోతే ఉంది నాన్న. ఆ? లోతు బాగుంది. పాము పుట్ట ఇదే పాములు వస్తే నాగేంద్రుడు నాగలోకం. వావ్, we are going to Rakam. Welcome to మేడం నాగలోకంలో అన్నాం. నాగలోకంలో అడుగు పెడుతున్నా.